పాడేందుకు ప్రజలు సిద్ధమయ్యారని టీటీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. నర్సంపేటలో అభ్యర్థి ఎవరైనా విజయం మహాకూటమిదే అంటున్న రేవూరి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి సార్, ముందస్తు ఎన్నికల్లో అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అంటే ప్రజలకు ఏమి చేయలేదని ఒక దాంతో నినాదంతో కూటమి ఏర్పడి ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో కూటమిలో ఉన్న అభ్యర్థుల ఎంపిక అనేది జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది, మీ అభిప్రాయం ఏంటి? మొదటి నుండి కూడా మేము ఒక మాట చాలా స్పష్టంగా చెప్తున్నాము. ఏదైతే 4 కోట్ల ప్రజలు మన రాష్ట్రం మనకు ఏర్పాటు అయితే మన వనరులు మనకు, మన ఉద్యోగాలు మనకు, మనం స్వయం ప్రతిపత్తి, మన పాలన మనం చేసుకోవాలనే ఒక ఆలోచనతోటి తొలి ఉద్యమంలో 369 మంది, మలి ఉద్యమంలో 1200 మంది పైన యువకుల యొక్క ఆత్మ బలిదానంతో వచ్చిన ఈ తెలంగాణ ఏదైతే గత కొన్ని దశాబ్దాలుగా ప్రజలు పోరాటం చేస్తున్న ఫలితాలు ఈరోజు ప్రజలకు అందకుండా ఒక కుటుంబమే ఈ రాష్ట్ర వనరులను, అదేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయపరమైన అవకాశాలను కూడా సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని తీసుకొని రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును అగమ్య గోచరంగా చేయడమే కాకుండా రాబోయే భవిష్యత్ తరాలకు కూడా నష్టపరిచే విధంగా చేస్తున్న ఈ క్రమంలో సిద్ధాంతాలకు కొంచెంసేపు పక్కన పెట్టి ఇవాళ ఏదైతే కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాలలో ఈ తెలంగాణ రాష్ట్రము ఇరికున్నదో దాన్ని బయటికి తీయాలి. ఏదైతే అమరవీరుల యొక్క ఆశయాలకు అనుగుణంగా రాబోయే భవిష్యత్ తరాలకు ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ఏర్పాటు జరగడం జరిగింది. అందులోంచి ఆ దిశలో ఏంటి అని అంటే సంఖ్యాపరమైన దానికన్నా కూడా ఈ 4 ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమిలో ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని పార్టీలు కూడా కూటమిలో జాయిన్ కాబోతున్నాయి. సో ఈ కూటమి అభ్యర్థులను పార్టీలకు అతీతంగా గెలిచే అభ్యర్థులను నిలబెట్టాలి. ఇక్కడ సంఖ్య ప్రాథమికమైన విషయం కాదు అనే ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నాం. ఇప్పటి వరకు చాలా సిట్టింగ్స్ కూడా జరిగినాయి. ఒక రకంగా ఒక స్పష్టత కూడా ఏర్పడ్డది. అయితే రెండోది ఏంటి అని అంటే అభ్యర్థులను కూడా కూటమి పరంగా ఫైనల్ చేసుకొని లిస్టు బయటపెట్టాలని ఒక ఆలోచనతో మేము ఉండడం జరిగింది. రెండోది ప్రాథమికంగా ఇవాళ ప్రజలలో కూటమి ఏర్పాటుకు ఆవశ్యకత ఏంటిది అనేది కూడా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఇప్పుడు ఆ కార్యక్రమం నేను నిర్వర్తిస్తున్నాము. అందులోంచి అభ్యర్థుల ప్రకటన కొంత డిలే అవుతున్నది. డిలే అయినా మాకు వచ్చే ఇబ్బంది కూడా ఏం లేదు. ఎందుకంటే కూటమిలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ కూడా ఒక స్పష్టతతోటి ముందుకు పోతున్నాం కనుక ఇవాళ కూటమి యొక్క ఆవశ్యకత. రెండవది ఈ కూటమి నుండి ఏ పార్టీ అభ్యర్థికి అవకాశం ఇచ్చినా కూడా ఓటు ట్రాన్స్ఫర్ కూడా 100% జరగడమే కాకుండా ఇతర ప్రజలలో కూడా ఒక అనుకూలమైన వాతావరణం కూడా పెంపొందించే దిశలోనే మా ప్రయత్నం అంతా. కొంత అభ్యర్థి యొక్క ప్రకటనకు కొంత డిలే కావడానికి అది ఒక మూల కారణం. ప్రధానంగా నర్సంపేటకు సంబంధించి మీరు ఒక సీనియర్ నాయకులు, మొదటి నుంచి కూడా 2 సార్లు మీరు శాసనసభకు ఎన్నికయ్యారు. అదేవిధంగా అక్కడున్న ప్రజలకి చాలా సుపరిచితమైన వ్యక్తి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉండి గెలిచిన దొంతిమాధవ్ రెడ్డి గారు ఇప్పుడు కూడా తనకి అవకాశం వస్తుందని చెప్పుకుంటారు. ఈ సంకేతాలు నర్సంపేట ప్రజలకు ఏ విధంగా ఉంటున్నాయి? అంటే సీనియర్లను వరిస్తుందా ఆ సీటు, లేకపోతే మాజీలను వరిస్తుందా? ఇప్పుడు నేను ఇంతకుముందే ఒక మాట చెప్పా. సరే మాధవరెడ్డి గారు పర్సనల్గా క్లెయిమ్ చేసినా, నేను పర్సనల్గా క్లెయిమ్ చేసినా, సరే నర్సంపేటతో ఉన్న నాకు కానీ తనకు కానీ ఉన్న అనుబంధం కావచ్చు, లేక చేసిన పనులు కావచ్చు, చేసిన సేవ కావచ్చు, ఏదైనా కూడా క్లెయిమ్ చేసుకుంటే తప్పులేదు. ఇండివిజువల్గా క్లెయిమ్ చేయడం ఒక పార్ట్. బట్ అల్టిమేట్గా కూటమి తీసుకునే నిర్ణయానికి మాధవరెడ్డి గారైనా కట్టుబడి ఉండవలసిందే, నేనైనా కట్టుబడి ఉండవలసిందే. అందుగురించి ఇవాళ ప్రతి మనిషికి తన సొంత ఆలోచన కొన్ని ఉంటాయి. రెండవది ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కానీ కార్యకర్త కానీ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండవలసిన అవసరం ఉంటుంది. రెండవది ఇవాళ కూటమి తీసుకున్న నిర్ణయానికి కూడా ఏ పార్టీ నాయకులైనా కూడా కట్టుబడి ఉండవలసిన బాధ్యత ఉన్నది. కట్టుబడి ఉండే విధంగా ఆ పార్టీల యొక్క అధినాయకత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఈ నర్సంపేట ప్రజలకు సంబంధించి సార్ మీ ఇద్దరికి ఉన్న అనుబంధాన్ని బట్టి ఒకవేళ కూటమి అభ్యర్థికి ఇస్తే అంటే ప్రజల్లో ఆ ఐక్యత ఉంటుందా? ఓటర్లు ఆ విధంగా స్పందించి పార్టీలు నిర్ణయం తీసుకున్న దానికి ఓటర్లు సహకరిస్తారా? ఇవాళ మాధవరెడ్డి గారికి నేను ఎంత మట్టు ఐక్యత పనిచేస్తామో నేను చెప్పలేను, కానీ
కానీ 100% అటు కాంగ్రెస్ శ్రేణులు కానీ ఓటర్స్ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అదేవిధంగా ఓటర్స్ కానీ అదేవిధంగా నర్సంపేటలో ఉన్న ప్రజలు తప్పకుండా కూటమిని మాత్రం ఆశీర్వదిస్తారు. అది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. జర్నలిస్ట్ రాజ్ కుమార్తో రమేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.